హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ ఊరెడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ ఊరెడి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. 10వ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఈ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ప్రభుత్వ సంస్థలో. వీటికి సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతము, ఖాళీలు వంటి పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకి అప్లికేషన్లు అనేది 12/8/2026 నుంచి అప్లికేషన్ అనేది హార్డ్ కాపీ అనేది తీసుకుంటారు. హార్డ్ కాపీకి సంబంధించి 21/9/2026 సాయంత్రం 5 గంటల లోపల హార్డ్ కాపీ సబ్మిట్ అయ్యే విధంగా స్పీడ్ పోస్ట్ కానీ కొరియర్ ద్వారా కానీ పంపించవచ్చు. ఈమెయిల్ కానీ అలాంటివి హ్యాండెడ్ ఓవర్ కానీ ఎంటర్టైన్ చేయరు. కేవలం ఫిజికల్ ఫామ్ త్రూ స్పీడ్ పోస్ట్ అండ్ కొరియర్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే CSIR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్, ఎయిర్పోర్ట్ రోడ్, హాల్ ఎయిర్పోర్ట్ రోడ్, కొడిహల్లి, బెంగళూరులో ఉన్న ఈ సంస్థ ఈ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ అనేది చేస్తున్నారు. ఈ MTSకి సంబంధించి 6 వేకెన్సీలు ఉన్నాయి. 25 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పే లెవెల్ వచ్చేసి బేసిక్ 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. 10th క్లాస్ అనేది పాస్ కావాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే SC ST వాళ్ళకైతే 5 years, OBC వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో అప్లికేషన్ సంబంధించి ముందుగా సెలక్షన్ ఏ విధంగా చూసుకోవచ్చు అంటే జనరల్గా మనకు స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ సెంటర్ బెంగళూరులో మాత్రమే ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ OMR బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ కన్నడలో ఉంటుంది. 10th క్లాస్ స్టాండర్డ్లో ఎగ్జామ్ ఉంటుంది. 150 క్వశ్చన్లు వస్తాయి. 2 గంటల టైం ఇస్తారు. సో దీనిలో జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీటికి సంబంధించి నెగిటివ్ మార్క్ ఉంది. అప్లికేషన్ని మనం ఫిల్ చేసిన తర్వాత స్పీడ్ పోస్ట్ కానీ కొరియర్ కానీ మనం చేయాల్సి ఉంటుంది. సింగిల్ ఎన్వలప్ కవర్లో పెట్టి అన్ని సర్టిఫికెట్స్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టేసి సెల్ఫ్ అటెస్టెడ్ ఇచ్చారు కాబట్టి ప్రతి పేపర్ పైన మనం సైన్ చేయాల్సి ఉంటుంది. టు ద డైరెక్టర్ CSIR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్, CSIR NEL, పోస్ట్ బ్యాగ్ నెంబర్ 1779, హాల్ ఎయిర్పోర్ట్ రోడ్, కొడిహల్లి, బెంగళూరు 560017 కర్ణాటకకి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఉంది. ఫీజు వచ్చేసి మనకు 500 రూపాయల DD అనేది చెల్లించాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో బెంగళూరులో చెల్లుబాటు అయ్యే విధంగా డైరెక్టర్ CSIR నేషనల్ ఏరోస్పేస్ పేయబుల్ అట్ బెంగళూరు అనేది DD అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ DDని మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా అప్లై చేయాలంటే ముందుగా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి దాంతోపాటుగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ పెట్టి DD పెట్టి మిగిలిన డీటెయిల్స్ అన్నీ అడ్వర్టైజ్మెంట్ నెంబర్, అప్లికేషన్ నెంబర్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి మనము ఎన్వలప్ కవర్లో పెట్టి పైన సూపర్స్క్రైబ్లు రాయాల్సి ఉంటుంది. ఏ అప్లికేషన్ సంబంధించి, ఏ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. సో దానిలో మనకు అప్లికేషన్ ఫామ్తో పాటుగా పేమెంట్ చేసిన DD ఉండాలి. మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కింద ఉండాల్సి ఉంటుంది. సో చెక్ లిస్ట్ వచ్చేసి 500 రూపాయల ఫీజు DD, పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ 10th,
అదేవిధంగా సర్టిఫికెట్స్ ఇంకేమైనా ఉంటే వాటికి సంబంధించి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి ఎక్స్ఆర్ఎస్ మెన్ అయితే వాటికి సంబంధించిన కేటగిరీ సర్టిఫికెట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. సో మెమో పెట్టాల్సి ఉంటుంది, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ పెట్టాల్సి ఉంటుంది, ఆధార్ కార్డ్ లాంటిది, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి ఏదైనా ఒకటి పెట్టాల్సి ఉంటుంది. సో ఇవన్నీ పెట్టి ఎన్వలప్ కవర్లో పెట్టేసి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. సో ఎవరికైతే ఎలిజిబిలిటీస్ ఉంటాయో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్, పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ బ్లాక్ లెటర్స్ రాయాలి, క్యాపిటల్ లెటర్లో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతుకబెట్టి దానిపైన సైన్ చేయాల్సి ఉంటుంది క్రాస్లో, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, గార్డియన్ నేమ్ ఏది ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, అదేవిధంగా జెండర్, సో రిలీజియన్, కేటగిరీ, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్కి సంబంధించిన ట్రైనింగ్స్, వాటికి సంబంధించి డీడీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫిల్ చేసి ఈ ఫాము తో పాటుగా మన డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి రోజులు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్.